ఈ కర్రీ చేశాను. తరవాని చింతపండుతో కలిపిన వెజిటబుల్ కర్రీ అండి. వెజిటబుల్స్ తినమంటారు కదా, మనకి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తయారీ విధానం చెప్తాను. మనకి ఇది ఒకటి ఉంటే చాలండి, మరి కూర కూడా అవసరం లేదు. ఈ ముక్కలే తినేయవచ్చు, అంటే ఈ వెజిటబుల్స్ నంచుకొని తినేయవచ్చు, మరి కూర కూడా అవసరం లేదు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇదిగోండి, ఈరోజు రేపు మార్నింగ్కి నేను వెజిటబుల్ అదే తరవాణిని అండ్ చింతపండు కలిపి వెజిటబుల్ కర్రీ చేయాలనుకుంటున్నానండి. తరవాణి చింతపండు రసం, అదే చింతపండు పిండి, ఆ రెండు కలిపి వెజిటబుల్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ముందుగా పలుకులు నానబెట్టేస్తాను. ఈరోజు ముందు రోజు నైట్ తీస్తున్నాను వీడియో. ఇది పావు గ్లాస్ అండి. పావు గ్లాసు కొంచెం ఉప్పు వేసుకున్నాను. పలుకులు, పల్లీలు ఇవి నానబెట్టేస్తున్నాను. ఇవ్వండి బియ్యం, ఇవి కొంచెం తల కొట్టి వేసానండి. ఇది పావు గ్లాస్తోనే. ఇది కూడా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఇవ్వండి, ఇవి కూడా నానబెట్టాను. బియ్యం ఇప్పుడు నానబెట్టాను. రేపు మార్నింగ్ వెజిటబుల్స్ అన్నీ చూపిస్తానండి, ఎలా చేయాలని చెప్తాను. ఇదిగోండి, రాత్రి చెప్పాను కదా నైట్ నానబెట్టుకున్నానండి. ఇదిగోండి, దీనికి కావాల్సినవి ఒక బొప్పాయి, తర్వాత సొత్తు దుంపలు, తర్వాత ఇదిగోండి బెండకాయలు పావు కేజీ, ఇవి ఒక 4 తీసుకున్నానండి. బొప్పనకాయ ఈ సైజు తీసుకున్నాను. తర్వాత ఇగోండి చిలకడ దుంపలు, ఎర్ర దుంపలు, తర్వాత ఇగోండి ఆనపకాయ, ఇంకా కొంచెం కట్ చేసి ఉంచేస్తానండి. ఆనపకాయ అంతా ఇగోండి తోటకూర, ఇగోండి నాటు ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు చిన్నవి. మీకు నాటు ఉల్లిపాయలు లేకపోతే ఇవి వేసుకోండి, పర్వాలేదు. ఇవేమొచ్చి మధ్యస్థంగా కట్ చేయాలండి. ఇవి రౌండ్గా కట్ చేయాలి, పొట్టు తీసేయాలి. ఇది కూడా కొంచెం పెద్ద ముక్కలా కట్ చేసి చూపిస్తాను. ఇవన్నీ చూపించాక అప్పుడు ఎలా చేయాలనేది చెప్తానండి. కట్ చేస్తాను. ఇగోండి పప్పాయి, బొప్పనికాయ ముక్కలు ఇలాగా ఈ సైజులో కట్ చేయాలి. ఇగోండి ఇవి సొత్తి దుంపలు, అంటే ముల్లంగి పొట్టు తీసి ఇలా రౌండ్గా కట్ చేయాలి. తర్వాత ఇవ్వండి ఉల్లిపాయలు నాటువిని ఇవి. తర్వాత ఇవ్వండి చిలకడ దుంపలను, బెండకాయలు ఇలా కట్ చేయాలండి. తర్వాత ఇవ్వండి ఆనపకాయ, అంటే సొరకాయ ముక్కలు ఇలా కట్ చేయాలి. తర్వాత ఇవ్వండి తోటకూర ఇదనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే ఒక పక్కన పెట్టుకొని, ఇది చూసారా, ఇది తరవాని చారు వేరే దగ్గర నుంచి నేను తెచ్చాను. అదే తరవాని తెచ్చానండి, చారు కాదు. తరవాని వేరే దగ్గర నుంచి తెచ్చాను. ఈ తరవాని ఎలాగంటే గంజిని వాటర్ కలుపుతారండి. గంజి వాటర్ కలిపి ఒక వారం రోజులు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడతారు. అది కొంచెం పులుపుగా ఉంటుంది. ఇది కొంచెం పుల్లగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు వేసి ముందు బాగా మరిగించాలండి. ఈ తరవాని అనేది చెప్తాను. ఇవ్వండి, ఇది ముందు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ తరవాని కొంచెం ఇప్పుడే ఉప్పు, పసుపు వేసేయాలండి. కళ్ళుప్పు వేస్తాను నేను. ఇవ్వండి కళ్ళుప్పు పడుతుంది మాత్రం వేస్తాను. నాకైతే ఈ తరవాని చారు కొంచెం చూసానండి పచ్చిది, అది కొంచెం పులుపుగా ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. దీంతో వాటర్ యాడ్ చేస్తానండి. 1 లీటరు, అదే 3/4 లీటర్ పడుతుందండి వాటర్ యాడ్ చేయాలి ఇందులో. ఇవ్వండి పసుపు మాత్రం వేయాలండి. ఇది ఏంటంటే బాగా మరుగుతుండాలండి. బాగా మరుగుతున్నప్పుడు ఇవ్వండి చూసారు, ఇలా మరుగుతుంటే ఇలాగా పొంగులో వస్తుంది. మరుగుతుంటప్పుడు ఈ పక్క ఇలా పొంగు వస్తుంది. మనం రైస్ చూసారా, మనం తపేలతో పెడతాము, అదే అలాగా అంత పెట్టినప్పుడు ఇలా పొంగు వస్తుంది కదా, ఈ పొంగు అనేది ఇలా తీసేయాలండి. ఇలా తీసి వేరేగా దీంట్లో పక్కన పడేయాలి. అది బాగా ఎంత మరిగితే 10 నిమిషాలు ఇంచుమించు మరగాలి. ఈ తరవాని అనేది మరిగితేనే ఈ స్మెల్ బాగుంటుంది, లేకపోతే పచ్చివాసనలాగా వస్తుంది. ఇవ్వండి ఈ మాత్రం చింతపండు ఉండాలి. ఒక 25 గ్రాములలాగా ఉంటుంది చింతపండు నానబెట్టుకోవాలండి.
నానబెట్టిన తర్వాత ఇది ఇప్పుడు తర్వాన్ని లేని వాళ్ళండి చింతపండుతో అయినా చేసుకోవచ్చు అండి. ఒక 50 గ్రాములకు కన్నా కొంచెం పడుతుంది చింతపండు. నాకు ఈ తర్వాని ఉంది కాబట్టి ఇగో చూసారా ఇలా తీసేయాలి. తర్వాని ఉంది కాబట్టి నేను తర్వానిని ఇది కలిపి చేయాలని అనుకుంటున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది, బాగుంటుంది. చూసారా ఇలా తీసేయాలి. ఇవన్నీ నానబెట్టాను. మీకు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. మీకు తక్కువ క్వాంటిటీ కావాలంటే ఇవ్వండి, ఇదైతే తోటకూర మాత్రం ఉండాలి, ఆ కట్ట మాత్రం. ఇవి కూడా బెండకాయలు అదే పావు కేజీ బెండకాయలు హాఫ్ పెట్టుకోండి. అందులో సగం ఎన్ని అయితే అన్నీ. ఇవి చిలకడ దుంపలు కూడా ఒక 4 వేసుకోండి. సొరకాయ కూడా హాఫ్ వేసుకోండి. అంటే ఇందా చూపించాను కదా, అందులో సగం వేసుకోండి. ఇవి ఏంటంటే సొత్తి దుంపలు, ఈ సొత్తి దుంప ముల్లంగి ఇవి కూడా హాఫ్ వేసుకోండి. ఇది కూడా సగం వేసుకోండి. పప్పాయి కూడా ఇవి అయితే వేసుకోండి. ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అన్ని బాగుంటాయి, చిన్న ఉల్లిపాయలు అవి. మీరు అలా తక్కువ క్వాంటిటీలో చేసుకొని, చింతపండు మాత్రం 50 గ్రాముల కన్నా కొంచెం పడుతుందండి. 50 గ్రాములు పడుతుంది తక్కువ చేసుకుంటే. చూసారా ఇలాగా ఒక సైడ్ పొంగులోకి వస్తుందా, తీసేయాలి. నేను మరిగించి 5 మినిట్స్ అయింది. ఇంకో 5 మినిట్స్ మరగాలండి. మరిగిన తర్వాత ఈ చింతపండు నానబెట్టాం కదా, అది పిండేసి అందులో వేసుకోవాలండి. అప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ వేయాలి, చెప్తాను. ఇగోండి ఈలోగా ఈ పల్లీలు రాత్రి నానబెట్టాను, వేరుశనగ పలుకులు. ఇవి ఒక పక్క చిన్న కుక్కర్లో వేసి ఒక 2 విజిల్లు ఉంచాలండి. 2 విజిల్లు ఉంచాక ఆపేయాలి. అప్పుడు లాస్ట్లో యాడ్ చేయాలి ఇవి. ఇగోండి పెట్టేస్తున్నాను కుక్కర్లో పల్లీలు వేసి. 2 విజిల్లు అయితే సరిపోతాయి, 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఇగోండి ఇలా మరగాలండి. ఇగో చూసారా పొంగులా వెనగొచ్చేస్తుందో. ఇది రెండోసారి 10 మినిట్స్ అయిందండి, ఇది మరిగింది. ఇప్పుడు ఇందులో చింతపండు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి అది ఒక 2 నిమిషాలు మరుగుతున్నప్పుడు ముల్లంగి దుంపలు ముక్కలు వేయాలి. ఇవ్వండి చింతపండు రసం వేస్తున్నాను. యాక్చువల్గా ఈ బౌల్ చాలదండి, నేను కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు ఇవ్వండి సొత్తు దుంపలు వేయాలి. ఈ సొత్తు దుంపలు ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ పప్పాయి ముక్కలు వేయాలండి. బొక్కన కలిసి ఇలా మూత పెట్టాలండి. మూత పెడితే కొంచెం వేగంగా ఉడుకుతుంది. ఇవ్వండి ముల్లంగి దుంపలు వేసి లేదా ఈ సొత్తు దుంపలు వేసి 5 మినిట్స్ ఉడికి. ఇవ్వండి ఇప్పుడు పప్పాయి ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇవ్వండి ఈ సొరకాయ ముక్కలు, తర్వాత బెండకాయలు, ఎర్రదుంపలు అదే చిలకడ దుంపలు వేస్తానండి. ఇవ్వండి ఉడికాయి కదా, ఒక 5 మినిట్స్ అయింది. ఇవ్వండి సొరకాయ ముక్కలు వేస్తున్నాను. ఇవ్వండి చిలకడ దుంప ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వచ్చింది ఇది కూడా. ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత రాత్రి బియ్యం నానబెట్టాను కదా నైటు, అందులో ఏటేటి వేసి మిక్సీ చేయాలని చెప్తాను. ఇవ్వండి ఇలా ఉడుకుతుంటే కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు వచ్చి తోటకూర కోసింది వేయాలండి. ఇది ఇలా ఉడుకుతుంటుందండి. ఈ లోపల నానిన బియ్యంలో ఏటేటి వేయాలో చూపిస్తాను. ఇవ్వండి మిక్సీ గిన్నెలోకి బియ్యం వేసాను.
ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒక 4, పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకున్నానండి. 8 ఒక 7 తీసుకున్నానండి. ఇవేమో వచ్చి వేయాలండి. మిరపకాయలు చెక్కేసి వేస్తాను. ఇవ్వండి ఇవి ఇలాగనమాట వేయాలి, లేకపోతే ఎండుమిరపకాయలు నలగవండి. ఇవ్వండి ఇవి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలండి. ఈ 4 ఒక కప్పులో వేస్తాను బౌల్లో. ఇవి కూడా వేసేయాలండి. వేసేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, ఇది మిక్సీ పట్టకూడదు. కొంచెం గరిగరిగ్గా ఉంచాలి, అంటే నేనుగన్నా చేస్తేస్తాను. ఇవ్వండి చూసారా, ఇలా గరుకు అనేది ఉండాలండి. కొంచెం గరుకు, మరీ ఎక్కువ గరుకు అయితే పిండి నీకు దీనిగా ఉంటుందండి. మొన్న రసం గొర చేశాను కదా, అదైతే ఇంకా మెత్తగా చేయాలి. దీనికైతే ఇలా గరుకు అనేది ఉండాలండి, బియ్యం అనేది. ఇదేమో వచ్చి ఒక బౌల్లోకి తీసి కొంచెం వాటర్ వేసి కలపాలండి. ఇవ్వండి ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయేవి. ఇవ్వండి ఇలా వాటర్ వేసి అడుగంటకుండా కలపాలండి. ఇది వాటర్లో కలిపింది అన్నమాట. ఇది పైకి వచ్చింది. కుక్కర్ బౌల్ మార్చాను కానీ కుక్కర్లో పెట్టాను, జాగ్రత్త కలపాలి. అడుగంటకుండా కలపాలండి. ఇలాగా ఇది ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట. కొంచెం వాటర్ తీసేస్తానండి ఇందులోకి. తీసాక లాస్ట్లో యాడ్ చేస్తాను ఉడుకుతున్నప్పుడు. ఇలా అడుగంటుకున్న కలపాలండి. ఇది ఉడుకుతున్నప్పుడు దీనికి తాలింపు అనేది వేరేగా ఒక బౌల్లో, ఒక మూకుల్లో తాలింపు వేసి ఇందులో కలిపేసి తెల్లిన తర్వాత ఆపేయడమేనండి. చెప్తాను. ఇందులో ఈ ఉల్లిపాయలు వేసేయాలండి. ఇవి ఉడుకుతున్నప్పుడు ఉల్లిపాయలు ముందు వేస్తే మెత్తగా అయిపోతాయి. ఇలాగ పాలంగా ఉలుసుకుని వేసేయాలి. ఇగోండి ఉడకబెట్టిన పలుకులు కూడా వేసేయాలి, పల్లీలు. ఇగోండి ఇలాగా ఒక పక్క ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. మీరు ఈ పులుసుగా తాలింపు అయిపోయిన రైస్లో కలుపుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కలుపుకొని బాగుంటుంది. ఇగోండి ఇది అయిన తర్వాత ఇగోండి వెల్లుల్లిపాయలు పోపుకి, దీనికి పోపుకి వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు తర్వాత ఇగోండి ఆవాలు, ఇవ్వండి ఆనియన్స్ ఇలా పొడవు తరుక్కోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఇవ్వండి తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇవ్వండి మినపగుళ్ళు, కొంచెం లైట్ జీలకర్ర ఆల్రెడీ మిక్సీ పట్టిన దాంట్లో వేసాం మనం. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, మరి కొంచెం లైట్ పసుపు వేసేయండి. కొంచెం లైట్ పసుపు. మరి నేనైతే ఇందులో మిరపకాయ వేయట్లేదండి, ఆల్రెడీ మిక్సీ పట్టిన దాంట్లో వేసాను. ఇదిగోండి ఇంగు వేస్తున్నాను ఈ పోట్లో. ఇప్పుడు వచ్చి ఈ వేగిందం వచ్చి ఇందులో వేసేయాలండి. ఇది ఇలాగ ఒక 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఆపిడమేనండి. ఇదిగోండి కొంచెం బెల్లం వేయాలి, ఇది మాత్రం వేయాలి. కొంచెం బెల్లం వేసి మరి కొంచెం ఉప్పు అది చూసుకొని, పులుపు అన్నీ చూసుకొని ఆపిడమేనండి. ఇంకా నేను కొంచెం సాల్ట్ వేసానండి, సాల్ట్ పట్టింది.
ఇగోండి బెల్లం మరి కొంచెం పులుపు ఎక్కువైన వాళ్ళు వేసుకోవచ్చు, నాకైతే సరిపోయింది. ఇగోండి తర్వాని చింతపండు కలిపిన వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను, అయిపోయింది రెసిపీ. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది. చూస్తారా ఇలా ఉండాలి, మీకు ఇది చూపించడం మర్చిపోయాను. అంటే మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది పులుసు కూర అనేది. ఇది ఏంటంటే మనకి వెజిటబుల్స్ అన్నీ తినమంటారు కదండి, పప్పాయి ఇలాంటివన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ మనకి పచ్చికూరలు తిన్నప్పుడు ఇలా చేసుకుంటే ఇంచుమించు ఒక వారం రోజులకి 10 రోజులకి చేసుకుంటే కొంచెం కష్టమేనండి. ఇదన్నీ కోసుకొని చేసుకొని కొంచెం టైం టేకింగ్ ఇది. నమస్తే ఫ్రెండ్స్.